సంస్కారవంతమైన భాష నేర్పిండు మా నాయకుడు కేసీఆర్ గారు. మేము వాడలేం కొన్ని పదాలు, కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. గారకంగా వాడుతున్నావు కాంగ్రెస్ను అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నేను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా, రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్యకశిపుదైన రికార్డే కదా. అట్లా కాలేదు కాబట్టి ఇట్లనే వేద్దామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నావు కదా. సోషల్ మీడియా మొదలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరొక్కరు గుండెలు వగిలే వాస్తవాలు చెప్తున్నారు. ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద కేసులు చూద్దాం. నేను చెప్తున్నా, ఇవాళ వికారాబాద్ జిల్లాలో కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కేసులు ఎవరెవరి మీద పెట్టినో అందరినీ వెంటనే రిలీజ్ చేయాలి. ప్రత్యేకించి అక్కడ గిరిజనులు ఎక్కున్నారు, గిరిజనులే భూములు పోతున్నాయి, వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. మీ కలెక్టరే దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఏ కంప్లైంట్ మీద పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు? రాత్రులు ఊర్ల మీద పడి 100 మంది 1000 మంది. ఇది ప్రజాపాలన. ఈ రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉండే పాపం ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడాలి. ఒక్కసారి కొడంగల్కి పోయి రావాలి. పౌర హక్కులు, ప్రజా హక్కులు, ప్రజాపాలన ఇప్పుడిప్పుడే చేస్తుంది ప్రభుత్వం, పని మొదలుపెట్టింది అని చిలక పలుకులు పలుకుతున్న మేధావి ఆచార్యుల వారు ఒక్కసారి కొడంగల్ ప్రజలకు గుండె చప్పుడేందో వినిరా. ఒక్కసారి పోయి ఏ మార్కు ప్రజాపాలనో, ఏ మార్కు ప్రజాస్వామ్యమో అడిగే ప్రతి ఒక్కరిని అణిచివేస్తానని ఒక్క పోలీస్ శాఖ తప్ప ఏ శాఖకు పని చెప్పకుండా అన్ని శాఖల్ని అచేతనం చేసి అవినీతి శాఖ ఒక్కదాన్ని ఓపెన్ చేసుకొని పోలీస్ శాఖతో అణిచివేస్తానని చెప్పి ఒక మూర్ఖ పద్ధతుల్లో, బహిరంగంగానే ప్రజల్ని దోసుకునే పద్ధతుల్లో ఈ ప్రభుత్వమే ఇవాళ వరిధాన్యం ధర పడిపోవడానికైనా, పత్తి రైతులు దోపిడీ గురి కావడానికైనా కారణం ఇది స్పష్టంగా ప్రభుత్వ దోపిడీ, ప్రభుత్వ మోసం. తెలంగాణ రైతాంగానికి అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అనలారా ఇది కేవలం వ్యాపారులు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్న ద్రోహం కాదు. మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు స్వయంగా మిల్లర్లతో కుమ్మక్కై, దళారులతో కుమ్మక్కై మేము ఎట్లా కొనం, ఎనుకో ముందే వాడే అమ్ముకొని పోతాడు, నీకు మీ ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి అధికారులను కూడా పనిచేయనీయకుండా చేసి దుర్మార్గం.